ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీగా మనం ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా టమాటా పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటాస్ ఒక్కొక్కసారి 100 రూపీస్ ఉంటే ఒక్కొక్కసారి 2 రూపీస్కి 10 రూపీస్కే దొరుకుతాయి కదా. అలా తక్కువ కాస్ట్కే దొరికినప్పుడు బల్క్గా తీసుకొచ్చి మనం వీటిని పౌడర్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి 150 ఉన్న 100 రూపీస్ ఉన్న ఇలా పౌడర్గా తయారు చేసుకొని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. స్టోరేజ్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. టమాటాస్ని మనం స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట అయినా చాలా త్వరగా పాడైపోతాయి. ఇలా పౌడర్గా తయారు చేసుకుంటే కనుక మనకి చాలా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట. టమాటాస్ నీట్గా వాష్ చేసుకొని తొడుములంతా తీసేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్లో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక మనం పౌడర్ చేసుకున్నాక కూడా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండడానికి బాగుంటుందన్నమాట. ఈ విధంగా పసుపు, సాల్ట్ వేసుకున్నాక స్టవ్ పై పెట్టి మెత్తగా ఈ టమాటాస్ మొత్తం కుక్ అయిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎటువంటి వాటర్ లేకుండా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా స్టీల్ ప్లేట్లో తీసుకొని పలుచగా పరుచుకోవాలి. మనం ప్లాస్టిక్ దాంట్లో ఎందులోనైనా ఎండబెట్టుకోవచ్చు, కానీ ఇలా స్టీల్ ప్లేట్లో అయితే చాలా త్వరగా ఎండిపోతుంది. అదేవిధంగా ప్లాస్టిక్లో అయితే మనకి ఆ ఎండ వల్ల కొంచెం ప్లాస్టిక్ కరిగిపోయి మన ఫుడ్లో కూడా కలుస్తుంది, కాబట్టి స్టీల్ ప్లేట్ తీసుకుంటే మంచిదనమాట. దీన్ని డైరెక్ట్ ఎండ్లోనే ఒక 3 డేస్ ఎండబెట్టుకుంటే మనకి ఈ టమాటా నీట్గా ఎండిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఫస్ట్ డేనే మనం ఈ ప్లేట్ నుంచి ఈ టమాటా పేస్ట్ ఏదైతే మనం ఇలా పలుచగా పరుచుకున్నామో దాన్ని తీసేసుకోవాలి. లేదంటే మనకి సెకండ్ డే నుంచే ఇది ప్లేట్ నుంచి తీయటానికైతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ డేనే మనం ఇలా తీసేసుకొని రివర్స్ చేసేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మొత్తం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. లేదంటే కనుక చాలా గట్టిగా అయిపోయి మనకి రిమూవ్ అవ్వదన్నమాట. ఈ పౌడర్ని మనం పొటాటో చిప్స్ ఇంట్లో చేసుకున్న వాటిపై స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదా పెరి పెరి మసాలాస్లో లేదా కర్రీస్లో వేసుకోవచ్చు, లేదా సాంబార్ చేసుకోవచ్చు, రసంలో ఎందులో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఉంటే ఇవి ఎండబెట్టేటప్పుడు కూడా తినేస్తూ ఉంటారు, అంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. చూడండి, వితిన్ 3 డేస్లోనే నీట్గా కరకరలాడుతూ బాగా ఎండిపోయింది కదా. ఈ విధంగా ఎండినాక మనం వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని నీట్గా మెత్తగా పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం నీట్గా వాడేసుకోవచ్చు, లేదంటే జల్లెడతో జల్లించుకొనైనా వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్ట్రైనర్తోనైనా మనం జల్లించుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి దీంతో చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక పెద్ద జల్లెడనైనా యూస్ చేయొచ్చు. మనకి చాలా ఈజీగానే చాలా తక్కువ ఖర్చుతోనే టమాటా పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు. వీటిని ఫేస్ ప్యాక్గా వాడుకోవచ్చు, స్క్రబ్బర్గా వాడుకోవచ్చు. ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. టమాటోస్లో లైకోపిన్ ఉంటుంది కదా, అది క్యాన్సర్ని కూడా నివారిస్తుంది అనమాట. ఇది పొడిగా ఉన్నప్పుడే కొంచెం రైస్ వేసుకుంటే కనుక టమాటా పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట. ఎంతో ఈజీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా మనం టమాటా పౌడర్ని తక్కువ ఖర్చుతోని ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పౌడర్ని ఎలా తయారు చేసుకోవచ్చు కూడా వీడియో ఉంది ఛానల్లో. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్.